మాట అయిపోయినప్పుడే 22 రోజుల రక్తము తాకుడు ఇంద్రసేన మానవుని ఎత్తుకున్నాడు మంత్రి వీరసేనుడే. నాయన నీలసేన మానదేవో తల్లి నిలవది దేవి రోగం వచ్చిన వాళ్ళందరి ప్రాణం పోతుందా నానా? నీ ప్రాణం ఎందుకు పోతుందని గర్వ కింద చేసి తలలే వచ్చి చూస్తారు 2 కళ్ళకి వెళ్ళ వీళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది. 22 రోజుల కొడుకు రక్తముద్ద ఇంద్రసేన మానవులు బాల కొడుకు కా కొడుకు జారుతలు ఎత్తండి కాదురా. ఆ కొడుకును తీసి మంత్రి వీరసేనుడు సాతి కద్దుకున్నాడే. అందుకే అన్నారమ్మా సర్కారు పైకం ఆగది సచ్చిన మతరాలు తాగది. ఊళ్ళో ఉన్న కులాన 32 జాతర మందికి రాజు నీలసేన మానవ తల్లి నీలవతి ప్రాణం ఏంది అన్నప్పుడు చక్కనోడు చదువుకున్న మంతుడు అన్నదాత పుణ్యమూర్తి 10 మందికి అన్నం పెట్టినోడు రాజు నీలసేన మానవ ప్రాణం ఎందుకు పోతుంది ఆ తల్లి ప్రాణం ఎందుకు పోయిందని ఊళ్ళో ఉన్న కులాన 32 జాతర మంది రాజుగారి భవనాలకు వచ్చే వరకు గలాంటి తెలిసిన పెద్దలు అన్నరే నాయన మంత్రి వీరసేన అండిన కుండ ఉంటే అనుబోధన అయిపోతుందో మార్చిపోతుంది నాన్న పొడిసిన పొద్దులు ఏనాడికి ఊకక మానది. భార్య భర్తలు ఉండ సాగుదావులే ముత్తైద సాగు వచ్చారు వాళ్ళని ధర్మంగా దానం చేస్తే వాళ్ళ సక్షణ జీవులు సర్గవంతుతి అన్నప్పుడు అందుకే అన్నారమ్మా మంచోడు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్నా ఎంత పనున్నా ఆఖరి పనులు చూసిపోతారు. అదే లంగో తొంగో తిరుగుబోతో తాగుబోతో చచ్చిపోతే వాడు నాడు ఎవరిని ఓర్చిండు రా వాని సావు నిరసావుగా అంటారే. ఆ కొడుకు ఇంద్రశీల ఆరాధన ఎత్తుకొని మంత్రి వీరసేనుడు దీపతల కాలం 4 కిలోగడ్డ నరమాలో 4 కాట్నాల గడ్డ అన్నారమ్మా. అయ్యా కులాన జామవంతులకి ఈ చోట కనుక ఆ రాజుకు ఆ తల్లికి కాట్నం వేరు అని తీసుకొచ్చిన వాటి కట్ట ఆ చోటు పచ్చికట్ట బుధన పెట్టుకుని తర్వాత 4 ఇళ్ళకి వచ్చి అమ్మ ఆ 4 ఇళ్ళకి వచ్చే వరకు ఇక్కడ ఇంకా కథ బాగుంది. మంత్రి వీరసేనుడు ఏమనుకున్నాడే కుమ్మరింటి పోయి కొత్త పంట తీసుకొచ్చి కనుక చాలా వారికి కొత్త పంట తీసుకొచ్చి అన్నాడు కనుక భార్య భర్తలు పుత్ర భూములు తయారు చూడు పేడలు ఒక వండ పెట్టినమ్మా పుల్లా పెట్టుకొని ఇంటిలో కూడా భార్య భర్త ఉంటే నా ఇల్లుకు శృంగారం అన్నారమ్మా. ఒక దేవుడు లేని కూడా ఎంత చిన్నపోతుందో దేవత లేని కూడా ఎంత చిన్నపోతుందో పిట్టడు లేని కూడా సన్నమైపోయింది అన్నాడు. భార్య భర్తలు లేని ఇల్లు కనుక ఏ గట్ల చిన్నవాయనమ్మా. అంటే 3 రోజులు కలిసినాడు పక్షి పెట్టిండే 5 రోజులు కలిసి నడిపిట్టే పెట్టిండు 9 రోజులు నడిపిట్టే పెట్టి 11వ నాడు ఆ రాజు పేరు ఆ తల్లి పేరు ఘనంగా పండుగ చేస్తానని ఇలా 10 ఎకరాలు పోయిస్తున్నా నేను నరమానుడు అన్న సరిపోతుంది అంటాడా తక్కడ బంగారం తెచ్చి తల మీద పెట్టినవాడు అన్న సరిపోతుంది అంటాడా అట్ట పోయే మనిషిని ఇట్లా వెచ్చి కూర్చుని పెట్టి కడుపు నిండి అన్నం పెడితే అవ్వ నా కడుపు నీ కడుపు చల్లగుండు అని లేచిపోతాడమ్మా. రాజు పేరు ఆ తల్లి పేరు ఇలా ఇంటి మీద బంగారం సరే సాలయ్య దాని అన్నదానం చేస్తానన్నాడు అమ్మా. ఘనంగా పండుగ చేస్తున్న మంత్రి వీరసేనుడైనా కొడగా వీరదేవుడిని ఎట్లా సాధించు నా కన్న కొడుకుని అట్లా సాధిపోతే ఏమన్నాడమ్మా.
గుండె పుణ్యం తప్పుకుంటే బాబా అన్నరే నా గుడిసెగాడ చూసిన నా భార్య ఉన్నది ఈ కొడుకును తీసుకుపోయి నా భార్య చేతిలో పెట్టినండి ఆలమ్మా కొడుకుని ఎత్తుకొని గుడిసెగాడి బయలుదేరిండే అమ్మా మంత్రి వీరన్న ఓరు వారి శాప ఇంపుతున్న 20,000 2 ఫుల్ బాటిల్ ఇస్తానన్నారా ఇంత నా పిల్ల ఉన్నదో ఎవరికైనా అసలే వీరమ్మ వీళ్ళొచ్చే ఎవరివిరా మార్గం మావాళ్ళేడుకో లోనికిరా లచ్చమ్మా ఎవరివిరా అండి తాడు వెంపని నామనరకని పండబెట్టి పాలు వయ్యని కూసి బస్సులు ముట్టియ్యా నీ కోరికి సున్నం అయ్యని 3 ఒత్తుల 3 వెయ్య నీకు 5 ఒత్తుల 5 వెయ్య నాకు ఒక పిట్ట పెట్టేది గురు అది ఒకటైనా వాడు పిట్ట పెట్టేది వాడు కానీ నాకు ఏది ఉన్నాయన మనిషిని భర్త నచ్చింది నాకు పడితే ఎక్కడ పాడు అట్టది పడితే నా పడితే ఒక్క పడుతుంటే కరెంటు గుండా వాతుకున్నా కాదు పడితే నా పడితే పురుషుని నచ్చిందమ్మా నాకు పులుసు ఎక్కడ పాడు అట్టది పులుసు నేను మన రాగరాగంటే పచ్చడి చేస్తే తినంగా పుట్టిపోతే పెంట మీద వార పోసిన పులుసు నాదు నచ్చిన నాదుని నాకు నాదెక్కడ పాడు అంటది నాదు నాన్నగారు పిల్ల తల పెడితే తోముకోరాగా జారిపోయి కింద వాడి పల్లికి నాడు అరే నీ పది నచ్చిన మరి పదిని నాకు పత్తి ఎక్కడ పాడు పడ్డది పత్తి నా పత్తి 12 ఎకరాల పత్తి కూడా సెంగలి
ఇక్కడ చవకాయ లెక్క బిడ్డ పప్పు కొట్టాగా పుదీనంగా పప్పు కొట్టాగా తెల్లగా పత్తి వలిగితే 10 మందిని 10 రూపాయలు తీసుకొచ్చి 18 మందిని తీసుకొచ్చి 10 రూపాయలతో 1 కిలో పత్తి వెళ్ళింది నా పత్తి 1 కిలో పత్తిని 12 ఏళ్ళు దొక్కొని వరంగల్ పోతే 1,70,000 సిక్కు వచ్చింది. పావు కిలో పత్తికి వారిని పత్తిని చూసి పెట్టలే రేటు మరి దేనిరా పెళ్ళని చూసే పెట్టింది నీకేమెరకరా నాకేమెరకంటే ఆ రోజు నీ పిల్లలు బస్తాలు వేసుకొని పోతే నేను కదే రోజు పత్తి దొక్కినా నేను పత్తి దొక్కుతుంటే ఆ రోజు చిరంజీవి సుతం కదే రోజు పత్తి దొక్కిన ఆయన నేను ఇద్దరు అప్పుడే వేసుకొని పోతాను. ఇక నీ భార్య పక్కపడే బస్తాలు పక్కపడే మీ బస్తాలు వేసుకున్నావు. ఇక అచ్చినోడు వస్తాడు బిస్కెట్ ఇస్తాడు కొరికేటోడు కొరుకుతాడు. గింజ సేమ్ ఉన్నదా లేదా సేమ్ ఉన్నదా లేదా అని చూస్తారు. వేసుకొచ్చినట్టు చూసి చెక్ చేసిర్రు. నానంత ఎలా తేమ ఎలా ఉందని టెస్ట్ చేశారు. నేనెవరో ఎవరో అనుకున్నానా నాయ కొంచెం ఇరిగాడు వచ్చిండు ఈ ఊరు మొగోలు ఎక్కి చెట్టు రోడ్డు నిలబడి నిక్కి చూస్తారు నాకు రానా ఏతో పండుగ అరే నీ మళ్ళా ఓ తాళపోడా ఏమో మల్లమన్నది అరే జర రావే రమ్మంటాడు పండు అంటాడు రమ్మంటాడు పండు అంటాడు రమ్మంటాడు నేను ఎట్లా చేస్తున్నా స్త్రీ అంటే సిస్టర్ లా భావించాలి బలపతి నా భరతే నా ప్రతి వర్తమా శివ శల్యరాని శివ భాగ్యవంతురాలు నా భర్త వయసు వేసిందని కావాలనుకున్నది గుణ 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 అత్తగారు సమాన్ చెప్తే కానీ నిన్ను మళ్ళీ అయ్యా సౌండ్ బాక్స్ లాట దీన్ని వచ్చే మంది ఉత్సవయ్యా పిచ్చేస్తుందిరా మొగోళ్ళు కట్టేస్తారు మొగోళ్ళు నటికి కాలమెంత మారడు
మరి నూతన పాన కలుపుకుంటా వాళ్ళు చెప్తారా అంచు దొట్టి కట్టుకొని ఆనందపడ్డారు ఈనాడు అన్నలంతా వాళ్ళు చెప్తారు ఈనాడు తమ్ములంతా ఐ లవ్ యూ స్కూటర్ హాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఫోన్ చేయకు మిస్టేక్ పంపు నేను చూసుకుంటా ఈనాడు తమ్ములంతా ఇరుకులాగులతోటి ఇబ్బందులు పడ్డారు ఆనాడు కోడళ్ళు వాళ్ళు చెప్తారు కోడళ్ళు వాళ్ళకు ఆనాడు కోడళ్ళు మంచాల వీధికి గంధాలు ఇచ్చారు ఈనాడు కోడళ్ళు వాళ్ళు చెప్తారు అత్తలాడు గుంజుకొచ్చి రెండు కట్లు పెట్టి తట్టు పెట్టి వెళ్ళిపోతున్నారు నడికి నడికి సానంత ఆనాటి మరుదళ్ళు బావల వద్దంటే వాళ్ళు పండుకోలేదు బ్యాగ్ బాబా టచ్ డోంటే దగ్గర రమ్మన్నట్ట దూరం ఉండాలి బాగా బాగా కుత్తే గేడు దిమాగి మనిషి మాగు కొన 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 గుల్ల మామిడాలే బావల వద్దంట వాళ్ళు బంధువులు పెట్టరు నో ప్లీజ్ వద్దు వెళ్ళు రాను రాను వీలు కాదు అటు బండి చేయలేదా ఈనాటి మల్లళ్ళు బావల వద్దంట వాళ్ళు కూర్చుని కూర్చుండే వాళ్ళు పేపర్ తెలుగుని అయ్యబట్టి పదకొండు రేటోడు బంగుళాలు కట్టడా నోడు వాడి ఎప్పుడు నాకు సిగ్గులేక చెప్పుకుంటా పెళ్ళని చెప్తే రేపు మళ్ళీ అంతా నా పిల్ల నన్నేదానికి వచ్చి నిన్ను గిట్లదాన్ని నాయరా ఇంటికి పిల్లలు కట్టినంతే అందరం మెదపరి అడే నా పాత్ర అత్తనే కుక్కలు అయితే నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలం పిలవబట్టి నేనేమన్నా అన్నా బావా నువ్వు ఐసి చెప్తావు నేను ఇంటి ముందుకు వచ్చి ఏ కాలం పిలవబట్టి ఉండవని మనిషి అంటే తింటావా పంటవా ఉంటావా పోతావా తినబుద్ధి తినండి ఉండబుద్ధి ఉండండి లేకపోతే వెళ్ళు బాబు వెళ్ళు తింటా ఉంటా పంట పోను
అయితే ఆయన ఇంటి ముందుకు వచ్చే కాలం మీద ఉండమని మనిషి అంటే మా ఆయన లేడు, లోనికి రమ్మంటారు. లోనికి వచ్చి నీ లేనప్పుడు లోనికి వచ్చి మరి చెప్తాండే సరే లేదనుకున్నాను రా అదే గోవాడు పోయి పోని ఒక్క వికెట్ అయితే అవుట్ అయింది ఏం కాదు. ఉన్నదానే మనిషి అంటే మా ఆయన లేడు, సాయంత్రం రమ్మంటారు. ఎవడు ఆటో గడ్డ వచ్చి నిక్కి నిక్కి చూస్తున్నాడు అబ్బే. మొగని సరే అయినాడు ఓని. అయితే ఇది మంచిగా 12 ఎకరాల పత్తి పెట్టిందట నా పిల్లం. 12 ఎకరాల పత్తి పెడతానట, 10 ఊళ్ళో వచ్చి పత్తి పెడతానట. 1/2 కిలో పత్తి వెళ్తుందా? చెంగలిచ్చి పొంగలు పెట్టంగా పత్తేరంగా పురుగు తినంగా పత్తేరంగా పురుగు తినంగా 1/2 కిలో పత్తి వెళ్తా. నిన్ను నా ఊళ్ళో నా ఇద్దరు తీయాలనిగా నేనే ఒక్కనే పుట్టేసిన ఉప్పులు పట్టుకో అంటానారా. నన్ను గుడి గుడి నువ్వు బజ్జి పోసావ లెక్క కూర్చున్నావా నావా నావో నేను ఏడుతాడు నిన్న పట్టండి ఆ సిట్టి దగ్గి మింగు బలం. అయ్యో బామరావే రాని నావు నరక ఈ పొల్లగాని పక్కలు వేసుకుని పంటే వాళ్ళు ఇద్దరమైనాక నువ్వు ఎత్తుకొని వస్తే నువ్వు ఎత్తుకుని రాగా వాళ్ళయ్య చూస్తే వాళ్ళ ఇవ్వకుంటాడా తక్కువ 9 ఎవరు ఎవరో కాదమ్మా. వీళ్ళ విలేజ్ ఎక్కడ, వీళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ తండ్రి పేరు ఎవరికి ఇంగ్లీష్ నేర్పేది? నీ పిల్లలకి చిరంజీవి ఇంగ్లీష్ రాత్రి నేర్చుకోపోతాను నేర్పుతాను. అయ్యో అయ్యో బామా బామా మా వీళ్ళెవరో కాదమ్మా. ఈ ఊరేలో రాదు, నీలసేనవా రాదు, నీలవతి ప్రాణమైందమ్మా. అయ్యో పాప మొత్తం అయిపోయింది. సగం పోయి గీతగానం కొడితే మళ్ళీ నీ మోకంలో నమ్మకం ఇట్లా నీ మోకంలో అయ్యో కావాలని అవ్వని కావాలి. కొడుకు